అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఈరోజు వారు నిరవధిక సమ్మె బాట పట్టారు. దీంతో ఆ కేంద్రాల నుండి సరఫరా కావాల్సినటువంటి పౌష్టికాహారం కావచ్చు, అదేవిధంగా బాలింతలకు ఇవ్వాల్సినటువంటి గుడ్లు, పాలు, రొట్లు ఇటువంటి పదార్థాలను కూడా కేంద్రాలకే పరిమితమై ఈ నిరవధిక సమ్మె నుండి వారిని ఏ విధంగా పరీక్షించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ సమ్మెను పరిగణనలు తీసుకోకుండా ఈరోజు సచివాలయం వ్యవస్థకు ఆ కేంద్రాలను అప్పగించి అక్కడ ఉన్నటువంటి వార్డు పోలీసు, అదేవిధంగా ఎవరైతే వార్డు వాలంటీర్ వారి పర్యవేక్షణలో ఈరోజు ఆ కేంద్రాలని తెరిచి ఆ పౌష్టికాహారంతో పాటు ఆ సామాన్లు కూడాను వారికి అందజేసేందుకు కార్యాచరణను రూపొందించారు. అందులో భాగంగా ఈరోజు తెల్లవారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లు అన్నిటి కూడా తాళాలను పగలగొట్టి ఆ కేంద్రాలను సచివాలయ వ్యవస్థ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దానికి మాత్రం ప్రస్తుతం వార్డు వాలంటీర్తో పాటు అక్కడ వార్డు పోలీసు పర్యవేక్షణలో అక్కడ ఆ కార్యకలాపం జరిగితే ఓవైపు నిరవధిక సమ్మె బాటలో పట్టినట్టు అంగన్వాడీ కార్యకర్తలు ఉవ్వెత్తున జిల్లా వ్యాప్తంగా కూడాను ఎక్కడ పడితే అక్కడ వారు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఆశా వర్కర్లు 36 గంటలు ధర్నా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారినైతే అరెస్ట్ చేశారు. కానీ నిరవధిక సమ్మె దిశగా అడుగులేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల విషయంలో మాత్రం జోక్యం చేసుకోకుండా ఆ సమ్మెని భగ్నం చేయకుండా ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో సమ్మెలో ఉన్నటువంటి వారి తాలూకా కోరికలు తీర్చేందుకు ఎటువంటి చర్చలకు కూడా పిలవకుండా ఈరోజు ఇలా సచివాలయ వ్యవస్థకి ఆ అంగన్వాడీ కేంద్రాలను అప్పగించడం విషయంలో మాత్రం పూర్తిగా మండిపడుతున్నారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఏవైతే ఇప్పటివరకు ఉన్న స్టాక్ ఉందో ఆ స్టాక్కు సంబంధించిన వివరాలు ఏవి కూడా వారు వచ్చి చెప్పకుండా ఈరోజు సచివాలయం సిబ్బంది ఎలా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. రేపు ఈ సమ్మె విరమణ కావచ్చు, లేకపోతే పరిష్కారం అయిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు వచ్చినప్పుడు ఆ పోయినటువంటి సరుకుల విషయంలో ఎవరు బాధ్యత వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఈ దుందుడికి చర్యగా వ్యవహరించిన నేపథ్యంలోనే అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టి ఈరోజు సచివాలయం వ్యవస్థకు ఆ కేంద్రాలను అప్పగించిందా, లేకపోతే రేపు రాబోయే ఈ పరిణామాల నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల నుండి ఎటువంటి ప్రతిఘటన ఎదురవుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇలా సచివాలయం వ్యవస్థకు ఆ కార్యాలయాలను అప్పచెప్పి ఆ స్టాక్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే విషయంలో కనీసం వారి సంప్రదింపులు లేకుండా ఇలా హ్యాండ్ ఓవర్ పగలకొట్టి అంటే దొంగల్లా అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలకొట్టి లోపలికి వెళ్ళి స్టాక్ను టేకప్ చేసుకున్నటువంటి సచివాలయ సిబ్బంది కావచ్చు, వార్డు మెంబర్లు కూడాను సంబంధిత ఆయాలు కార్యకర్తలు లేనటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఆ స్టాక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరి దగ్గర తీసుకుంటారో ఆ పౌష్టికాహారానికి సంబంధించిన ఎవరికి అందజేయాలనే డాక్యుమెంట్లు అంటే వారికి ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రం నుండి 50 నుంచి 60 మంది వరకు పిల్లలైతేనేమి, అదేవిధంగా బాలింతలు అయితేనేమి, గర్భిణీలు వీళ్ళందరూ కూడా పౌష్టికాహారం అనునిత్యం సరఫరా జరుగుతుంది. దానికి సంబంధించిన స్టాక్ అంతా కూడా నిలువున ఈ క్రమంలో అలా తాళాలు పగలకొట్టి ఆ స్టాక్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని రేపు మా మీద ఏమైనా కేసులు పెడతారా అన్నటువంటి భయం కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కూడా నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడాను తాళాలు పగలకొట్టి ఈరోజు సచివాలయం సిబ్బంది ఆ కేంద్రాలను ఆక్యుపై చేయడం మాత్రం వీరిని తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఓవైపు మేము నిరవధిక సమ్మెలో ఉన్నాం, న్యాయమైనటువంటి తమ కోరికలను తీర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం ప్రభుత్వం సౌజన్యంతో రాష్ట్ర పర్యవేక్షణలో నిర్వహిస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రాల సంరక్షణ విషయంలో మాత్రం 48 ఏళ్ళుగా కనీసం గుర్తింపు లేనటువంటి విధులు నిర్వహిస్తున్న తమకు భవిష్యత్తు లేనటువంటి పరిస్థితి, సమాజంలో అందరితో పాటు పలానా అంటే ఈ ఉద్యోగం చేస్తున్నాం అన్నట్టు గర్వంగా చెప్పుకోలేకుండా ఈరోజు ఒక బిడ్డకి జన్మించిన తల్లి కావచ్చు, లేకపోతే పుట్టిన పిల్లని కావచ్చు, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఈరోజు తాము చేస్తున్న సేవల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పక్కన పెట్టి అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ వ్యవస్థకు అప్పగించడం మాత్రం అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఎవరైతే వీరు ఉన్నారో వారి నిర్వాహకులు అందరూ కూడా మండిపడుతున్నారు. ప్రభుత్వం ఈ దుందుడికి చర్యను కనుక మానుకోకపోతే సమ్మె విరమణ తర్వాత అయినా కూడా ఈరోజు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. 48 ఏళ్ళుగా వెట్టి చాకరీ చేపిస్తున్న తమకు మాత్రం తమ న్యాయపరమైన ఏవైతే డిమాండ్లు పరిష్కారం ఎందుకు ప్రభుత్వం యోచించడు, చర్చలు అని చెప్పి 11వ తేదీకి పిలుపునిచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు మాత్రం తుఫాన్ కారణంగా దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత తాము నిరవధిక సమ్మెకి వెళ్ళినా కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం దిగొచ్చి తమతో చర్చలు జరపకుండా ఇలా అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలకొట్టి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మాత్రం ఇది హేయంగా చర్యగా వారు మాత్రం పరిగణనలు తీసుకుంటారు. మరి సచివాలయ వ్యవస్థ ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి కార్యాలయం ఉందో అంగన్వాడీ ఆ కార్యాలయంలో ఉన్నటువంటి స్టాక్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి రేపు ఈ సమస్య పరిష్కారం అయితే వారికి ఎటువంటి లెక్కలు చెప్తారు అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. మరి ఈ విషయంలో సచివాలయ సిబ్బంది ఏమైనా బలవుతారా, లేకపోతే అక్కడ వార్డు వాలంటీర్ దీనికి బాధ్యత అవుతారన్న విషయం కూడా వేచి చూడాల్సింది. ఏదేమైనప్పటికీ బాలింతలకి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్ర పిల్లలకి ఆరోగ్య విషయంలో మాత్రం ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం ఈరోజు అంగన్వాడీ కేంద్రాలన్నీ తెరుచుకొని రేపటి నుంచి వారందరూ కూడా పౌష్టికాహారంతో పాటు వారి సరుకులు మాత్రం అందజేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. మరి ఈ చర్యలు చేపడుతున్న క్రమంలో నిరవధిక సమ్మెలో ఉన్నట్టు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల తాలూకా సమస్య
పూర్తిగా జటిలం అవుతున్నట్టుంది. రాష్ట్రం చర్చలు జరపకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమావేశం తారాస్థాయికి చేరుకుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.